హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సౌత్ కొరియన్ ఆటోమేకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన హోండా వాళ్ళ నుంచి 2024 హోండా ఎక్స్టర్ ఎస్ఎక్స్ నైట్ ఎడిషన్ ఫస్ట్ ఇన్ ద తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. ఎక్స్టర్ అనేది క్రాస్ ఓవర్ సిటీ కార్ ఏ సెగ్మెంట్లో 5 డోర్ హ్యాచ్ బ్యాక్గా ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఫ్రంట్ ఇంజన్గా ఉంటుంది. ఎక్స్టర్ యొక్క ఫస్ట్ అన్వీల్ మన ఇండియాలో 8th May 2023 జరిగింది. మన ఇండియాలో ఫస్ట్ లాంచ్ 2023లో జరిగింది. హోండా యొక్క ఎక్స్టర్ పైన ఈ నైట్ ఎడిషన్ లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి 1 year అయిన సందర్భంగా యానివర్సరీగా ఈ నైట్ ఎడిషన్ అనేది లాంచ్ చేశారు. ఈ ఎడిషన్ అనేది 2 స్పెక్ ట్రిమ్ వేరియంట్స్లో అవైలబిలిటీగా ఉంది. ఇది ఎస్ఎక్స్ బేస్ మోడల్, ఇంకోటి ఎస్ఎక్స్ ఆప్షన్ కనెక్ట్ టాప్ మోడల్లో. హోండా ఎక్స్టర్ యొక్క ప్లాట్ఫామ్ హోండా కియా K1 ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు. ఇంకా ప్రైస్ విషయం మాట్లాడాలంటే ముందుగా వేరియంట్ తెలుసుకోవాలి. దీంట్లో 4 ట్రిమ్ వేరియంట్స్ ఉన్నాయి నైట్ ఎడిషన్లో. ఎస్ఎక్స్ డ్యూయల్ టోన్, ఎస్ఎక్స్ ఆప్షన్ కనెక్ట్, ఎస్ఎక్స్ ఆప్షన్ కనెక్ట్ డ్యూయల్ టోన్గా అన్ని వేరియంట్స్లో కూడా మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ అనేది అవైలబిలిటీగా ఉంది. నెక్స్ట్ ఇంకా ప్రైస్ చూసుకుంటే మనకు 8,38,000 నుంచి ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అయ్యి 10,43,000 అనేది ఎక్స్ షోరూమ్ అనేది ఎస్టిమేటెడ్గా ఎండ్ అవుతుంది. రెగ్యులర్ ఎక్స్టర్తో కంపేర్ చేస్తే 15,000 రూపాయల ప్రైస్ అనేది పెరిగింది ఈ నైట్ ఎడిషన్కి. ఇంకా ఆన్ రోడ్ ప్రైజెస్ ఎస్టిమేటెడ్గా ఈ బేస్ ఎస్ఎక్స్ అనేది 11,00,000 హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా ఉంటే ఎస్ఎక్స్ ఆప్షన్ కరెక్ట్ అనేది డ్యూయల్ టోన్గా మనకు 13,50,000 అనేది హైదరాబాద్ ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్గా అయితే ఉంది. ఎగ్జాక్ట్ ప్రైజెస్ కనుక్కోవడానికి డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. మీరు ఒకసారి విజిట్ చేసి ఎగ్జాక్ట్ ప్రైజెస్ కనుక్కోవచ్చు. స్పెషల్ ఆఫర్స్ బేస్ డిస్కౌంట్ మన ఛానల్ నుంచి ఎప్పుడు కూడా ఉంటాయి. కలర్స్లో చూసుకుంటే ఇది స్టారీ నైట్. దీంతోపాటు ఈ నైట్ ఎడిషన్లో కొత్త కలర్స్ వచ్చేసి ఎబసీ బ్లాక్ అండ్ షాడో గ్రే అనేది ఈ నైట్ ఎడిషన్లో కొత్త 2 కలర్స్ అనేవి లాంచ్ చేశారు. దీంతోపాటు వైట్, రెడ్, గ్రీన్, గ్రే, బ్లాక్ రెగ్యులర్ కలర్స్ అన్ని కూడా మనకి ఎక్స్ట్రాలో అవైలబిలిటీగా ఉన్నాయి. ఎవరైనా చూసినా కదా మార్కెట్లో ఏ ఒక్క ఎడిషన్ కొత్త కార్ బైక్ లాంచెస్ ఏదైనా లగ్జరీ సెగ్మెంట్ వరకు కూడా మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అని ఎప్పుడు కూడా ఉంటాయి. ఇలాంటి జెన్యూన్ ఛానల్స్ తెలుగు ఆటోమొబైల్ సంబంధించి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా కావాలి. కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళకి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టుకోండి. సో అందువల్ల డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తాయి. మన ఛానల్ రివ్యూస్ అన్ని కూడా 10 ఛానల్స్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ కంటిన్యూ అయితే వీడియోని చూడడానికి కోరు. ముందుగా నైట్ ఎడిషన్ ఎస్ఎక్స్ వేరియంట్ యొక్క కీస్ వచ్చేసి ఇలాగ ఉంటాయి మీకు. ఎక్స్టర్లో లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్స్, బ్యాక్ సైడ్ హోండా లోగో. మెయిన్ కీ ఇది. పుష్ బటన్ రాదు కాబట్టి ఫ్లిప్ కీ అనేది ఇస్తారు. సెంట్రల్ లాకింగ్ అయితే ఉంటుంది. స్పేర్ కీ అనేది నార్మల్ రెగ్యులర్గా కాస్ట్ కటింగ్ అనేది చేశారు. ముందుగా నైట్ ఎడిషన్ ఎక్స్టీరియర్ హైలైట్స్లో ఇంక్లూడింగ్ ఆల్ బ్లాక్ థీమ్తో మనకు హోండా లోగో బ్లాక్ ఫినిష్లో చేశారు. బోనెట్ పైన చూసాను. సేమ్ కాస్మెటిక్ చేంజెస్లో మనకు ఎక్స్టర్ యొక్క ఫ్రంట్ గ్రిల్ పైన బోల్డ్ లెటరింగ్ కూడా మనకు మ్యాట్ బ్లాక్ కాస్మెటిక్ చేంజెస్ అనేవి ఈ నైట్ ఎడిషన్లో చూడవచ్చు. సో ఈ కలర్లో సరిగా కనిపించలే, వైట్లో చాలా బాగా అనిపిస్తుంది. బ్లాక్ పెయింటెడ్ రేడియేటర్ ఫ్రంట్ గ్రిల్ అనేది మరింత అట్రాక్టివ్ లుక్స్ తీసుకొస్తాయి. కంటిన్యూస్ స్ట్రిప్ లైన్ టు మనకు సిగ్నేచర్ ఎడ్జ్ షేప్ ఆఫ్ ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వేరియంట్లో కూడా హెలోజిన్ టర్న్ ఇండికేటర్ బల్బ్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఇందులో ఫాలోమియం హెడ్ ల్యాంప్స్తో మనకు స్క్వేరిష్ ప్రొజెక్టెడ్ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ అనేవి మనకి ఈ వేరియంట్ నుంచి దొరుకుతాయి. ఆల్ బ్లాక్ పెయింటెడ్ రేడియేటర్ ఫ్రంట్ గ్రిల్, పారామెట్రిక్ గ్రిల్ అనేది అంటారు. ఎక్స్ట్రా నేమ్ ప్లేట్, నంబర్ ప్లేట్, బ్లాక్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్, బాడీ కలర్ బంపర్, రెడ్ హైలైట్స్ ఆన్ ద స్కిడ్ ప్లేట్స్లో మనకు ఈ నైట్ ఎడిషన్ మరింత అట్రాక్టివ్ అండ్ స్పోర్టియర్ లుక్స్ అనేవి ఫ్రంట్ అపీల్ తీసుకొస్తుంది. నా బోనెట్ అనేది అప్రైట్ స్టాన్స్ ఎస్యూవీగా డీప్ కట్స్ అనేవి ఉన్నాయి. నార్మల్ క్వాలిటీ ఫ్రంట్ వైపర్స్ ఉన్నాయి. ఎలాంటి ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనేవి ఈ వేరియంట్లో అయితే లేవు. మనకు ఎక్స్ట్రా యొక్క డైమెన్షన్స్లో మనకు 3.8 మీటర్ ఆఫ్ లెంత్, 1.7 మీటర్ ఆఫ్ బ్రెత్, 1.63 మీటర్ హైట్ ఉంటుంది. అందుకే ఎస్యూవీ మైక్రో ఎస్యూవీ అంటాం. 2.45 మీటర్ వీల్ బేస్ కూడా లాంగర్ ఉంది. 185 గ్రౌండ్ క్లియరెన్స్ చాలా సరిపోతుంది. 999 kgs ఆఫ్ కార్బ్ వెయిట్, 1 ton ఆఫ్ కార్బ్ వెయిట్ ఉంటుంది. ఓవరాల్ వెయిట్ వచ్చేసి కార్ది 1.2 న్యాచురల్ ఆస్పెక్ట్ తగ్గట్టుగా వెయిట్ డిస్ట్రిబ్యూషన్కి డిజైన్ చేశారు. నా వీల్ ఆర్చెస్ స్క్వేరిష్గా ఉన్నాయి. ఈ కార్లో ఎస్ఎక్స్ బేస్ మోడల్ నైట్ ఎడిషన్లో కాబట్టి మీకు ఇందులో వీల్ క్యాప్స్ అనేవి అవి కూడా బ్లాక్ పెయింటెడ్ చేశారు. మీకు క్లియర్గా తెలిసిపోతుంది వీల్ క్యాప్స్. కానీ దూరం నుంచి చూసి అలాయ్ వేస్లో ఉంటాయి. 175, 65, 15 inches అన్ని వేరియంట్స్కి సేమ్ సిఎట్ సెక్యూర్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అండ్ రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ కాంట్రాస్టింగ్లీ మనకు కాస్మెటిక్ చేంజెస్లో చూడొచ్చు. మరి ఫ్రంట్ సస్పెన్షన్ మ్యాక్ పర్సన్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్, అన్ని సస్పెన్షన్ గ్యాస్ టైప్ షాక్ అబ్జర్వర్ని యూజ్ చేశారు ఈ కార్లో. మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ ఏ పిల్లర్, మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ బి పిల్లర్ కాంట్రాస్టింగ్గా తీసుకున్నారు. అండ్ బాడీ కలర్ ఓఆర్వీఎంఏ ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్వీఎమ్స్ ఉన్నాయి అండ్ ఎల్ఈడి బ్లింకర్స్తో పాటు ఈ వేరియంట్ని చూడొచ్చు. అందుకే వాల్యూ ఫర్ మనీ అన్నాను. అండ్
అండ్ ఆల్సో యూవీ కట్ గ్లాసెస్ అనేవి చూడొచ్చు. అలాగే బ్లాక్అవుట్ ఫినిష్ ఆఫ్ సి పిల్లర్ పారామెట్రిక్ డిజైన్ గార్నిష్ అనేది చూడొచ్చు మనకు. అండ్ బ్లాక్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ మనకి ఇది కూడా కాంట్రాస్టింగ్లీ నైట్ ఎడిషన్లో. సన్ రూఫ్ కూడా వస్తుంది ఎస్ఎక్స్ వేరియంట్లో, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అందుకే. అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. అలాగే సైడ్ స్లిక్ గార్నిష్ కూడా మనకు బ్లాక్అవుట్ ఫినిష్ కాంట్రాస్టింగ్లీ. ప్రామినెంట్ లైన్స్ అనేవి ఉన్నాయి డోర్స్ చూడొచ్చు విత్ క్లాడింగ్స్, కంటిన్యూస్ స్క్వేరిష్ వీల్ ఆర్చెస్. రేర్ కూడా మీకు 15 ఇంచెస్ సిఎట్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు ట్యూబ్లెస్ రేడియల్గా. రేర్లో డ్రమ్ బ్రేక్ అనేది వస్తుంది, ఫ్రంట్లోనే డిస్క్ ఉంటుంది ఈ కార్లో. అలాగే రేర్ సస్పెన్షన్ మీకు కపుల్డ్ టార్షన్ బీమ్ యాక్సిల్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అండ్ గ్యాస్ టైప్ షాక్ అబ్జార్బర్స్. అండర్ బాడీ నుంచి మీకు సస్పెన్షన్ సెటప్ అంతా ఇలా చూడొచ్చు. మోనో చాసిస్లో ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ అండ్ రియల్ ఎగ్జాస్ట్ అనేది రైట్ సైడ్లో అయితే ఉంటుంది ఈ కార్లో సంబంధించి. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ ఒక నైట్ ఎడిషన్ సైడ్ ప్రొఫైల్ నుంచి. ఇంకా ఎక్స్టీరియర్ గురించి మాట్లాడితేను ఈ కార్లో మీకు 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ అనేది చూడవచ్చు. ఎక్స్టీరియర్ అనేది మైక్రో ఎస్యూవీ స్పేస్లో వస్తుంది. రైవిల్ కంప్లీట్ విత్ టాటా పంచ్ అనేది వస్తుంది. ఎక్స్టర్ అనేది మోస్ట్ పాపులర్ చాయిస్ అయింది మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లోనే బయర్స్కి. ఎక్స్టర్ ఒక కాంబినేషన్ అనేది హోండా వాళ్ళు చెప్పేది స్టైల్, ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ వాల్యూని కలిపితేనే ఎక్స్టర్ అంటారు. ప్లాట్ఫామ్ చూసుకుంటే హోండా కియా K1 ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తుంది. ఇదే ప్లాట్ఫామ్ పైన గ్రాండ్ i10 నియోస్, ఆరా అండ్ శాంట్రో కూడా బిల్డ్ అవుతుండే. A13 అనేది కోడ్ నేమ్. దీని అసెంబ్లింగ్ అనేది మన ఇండియా చెన్నైలోనే జరుగుతుంది అండ్ ఇక్కడ నుంచి వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. కోడ్ A13 CUVకి వస్తుంది. ఎక్స్టర్ ఒక అవార్డ్స్ చూసుకుంటే మనకు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2024లో సెలెక్ట్ అనేది అయింది. ఎక్స్టర్ మీనింగ్ అనేది అవుట్డోర్, ట్రావెల్, లెష్యూర్ అని అంటారు. ఎక్స్టర్ ఒక డిజైన్ అనేది ఇన్స్పైర్డ్ బై న్యాచురల్ వరల్డ్ అరౌండ్ నుంచి ఇన్స్పైర్గా తీసుకున్నారు. ఆల్సో నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్స్టర్ అనేది మైక్రో ఎస్యూవీ కిందకు వస్తుంది. ఇది క్రాస్ ఓవర్ ఎస్యూవీ కాదు, ఆర్ హ్యాచ్ బ్యాక్ కూడా కాదు. అంటే ఒకసారి ఎక్స్టర్ నైట్ ఎడిషన్ యొక్క రేర్ ప్రొఫైల్ ని చూద్దాం. ఫస్ట్ సెంటర్లో మీకు హోండా లోగో కూడా మ్యాట్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ చూడొచ్చు మన కాస్మెటిక్ చేంజ్లో. ఆల్సో టెయిల్ గేట్ సెంటర్లో మనకు పారామెట్రిక్ డ్యూయల్ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూగా తీసుకున్నారు. అలాగే హెచ్ షేప్ ఆఫ్ డిఆర్ఎల్ సిగ్నేచర్ ఆఫ్ టెయిల్ ల్యాంప్స్ డిజైన్గా తీసుకున్నారు. సిగ్నేచర్ డిఆర్ఎల్. ఆల్సో రివర్స్ లైట్ అండ్ టర్న్ ఇండికేటర్ స్టిల్ ఆన్ ద బల్బ్స్. నైట్ ఎంబలం అనేది రైట్ సైడ్ టెయిల్ గేట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బాడీ కలర్ బంపర్స్, రిఫ్లెక్టర్, పార్కింగ్ సెన్సార్స్, బ్లాక్ స్కిట్ ప్లేట్స్ కాస్మెటిక్ చేంజెస్లో. రెడ్ హైలైట్ లైన్ అనేది కాస్మెటిక్లో చేంజ్ చేశారు. ఎక్స్టర్ బ్రాండింగ్ కూడా లెఫ్ట్ సైడ్ టెయిల్ గేట్ పైన మనకు మ్యాట్ బ్లాక్ ఫినిష్లో. ఎలోజిన్ నంబర్ ప్లేట్ లైట్స్, రివర్స్ కెమెరా కూడా వచ్చేస్తుంది మీకు. ఫ్యూచర్స్లో చూస్తే స్పోర్టీ స్పాట్ ట్రీట్మెంట్ సి పిల్లర్ నుంచి కంటిన్యూగా. రేర్లో మీకు వాషర్ విత్ వైపర్ మిస్ అవుతుంది కానీ డిఫాగర్ వస్తుంది ఈ వేరియంట్లో. హై మౌంటెడ్ స్టాప్లో మీ స్పోర్టీ స్పాయిలర్ ఉంటుంది. సో స్పోర్టీనెస్ అనేది మీరు సైడ్ నుంచి చూడండి అర్థమవుతుంది స్పాయిలర్కి సంబంధించి. బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా రూఫ్ అండ్ టాప్లో వస్తుంది. ఒకవేళ మీరు ఎస్ఎక్స్ ఆప్షన్ ఆర్ ఎస్ఎక్స్ కనెక్ట్ తీసుకుంటే డ్యూయల్ టోన్లో మీకు బ్లాక్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంటుంది. బూట్ ఓపెనింగ్ అనేది మనకు కీస్ ద్వారా కూడా బూట్ అన్లాక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వెహికల్ అన్లాక్ చేసి మనకు మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా బూట్ ఓపెనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బూట్ ఓపెనింగ్ వే అనేది ఒకటే ఒక ఆప్షన్, మ్యాగ్నెటిక్ బటన్ ద్వారానే మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. లోపల నుంచి ఆప్షన్ కానీ కీస్ ద్వారా ఎలక్ట్రానిక్ అయితే ఓపెన్ అవ్వదు, మాన్యువల్గా ఓపెన్ అవుతుంది హైడ్రాలిక్ ద్వారా. నీట్లీ ఇన్సులేషన్తో పాటు చేశారు. నా బూట్ స్పేస్ అనేది ఇందులో 391 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. ఇప్పటికి కూడా 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఆర్ 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఈజీగా ఫిట్ అనేవి అవుతాయి ఈ బూట్లో. డీసెంట్ ప్రాక్టికల్గా అనిపిస్తుంది. బూట్లో మనకి ఎలాంటి హెలోజిన్ బూట్ ఓపెనింగ్ ల్యాంప్ లాంటివి లేవు మనకు. కాస్ట్ కటింగ్ ఈ వేరియంట్లో తీసేస్తారు. రైట్ సైడ్లో హుక్ అనేది ఇస్తున్నారు. బెంచ్ టైప్ ఫోల్డింగ్ ఉంటుంది. 60-40 స్ప్లిట్ సీట్స్ కూడా లేవు. పార్సల్ ట్రే అయితే వచ్చేస్తుంది మనకు ఈ వేరియంట్లో, రియలీ కూల్. అలాగే మనకు మ్యాట్స్ కూడా చూడొచ్చు మనకు రెడ్ హైలైట్స్తో. దీని కింద స్పేర్ వీల్ కూడా మనకు స్టీల్ వీల్. కాస్ట్ కటింగ్ సెక్షన్ 165, 70, 14 ఇంచెస్ ఇస్తున్నారు అండ్ టూల్ కిట్ మధ్యలోనే ప్లేస్ చేశారు. ఇక్కడ 500 నోట్ డూప్లికేట్ పెట్టారు. అంటే ఈ కార్గో అంటే ఇస్తారనో లేకపోతే స్కీమ్ అనేది పెట్టారో నైట్ ఎడిషన్ తెలియదు నాకు. నా కమెంట్ ఇక్కడ అంతా ప్లాస్టిక్స్ ఇన్సులేషన్ ఇచ్చారు బెటర్ ఎన్వేజ్ లెవెల్స్ కోసం. ఎక్స్ట్రా రైడ్ రివ్యూ కూడా చేసాం మనం, ఒకసారి డ్రైవ్ రివ్యూ డిస్క్రిప్షన్లో పెడతాను. క్లోజింగ్ కూడా చాలా ఈజీ. ఇక్కడ రివర్స్ కెమెరా అండ్ ఎలోజిన్ నంబర్ ప్లేట్ లైట్స్ అనేవి పొజిషన్ ప్లేస్మెంట్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఎక్స్టర్ యొక్క బూట్ స్పేస్. రెగ్యులర్కి దీనికి పెద్దగా తేడా ఏం లేదు. హోండా లైనప్లోనే నైట్ ఎడిషన్లో ఇది థర్డ్ వెహికల్. ఫస్ట్ వెన్యూ పైన చూసాం, తర్వాత క్రీటా పైన చూసాం, ఇప్పుడు ఎక్స్టర్ పైన కూడా నైట్ ఎడిషన్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది థర్డ్ వెహికల్గా ఉంటుంది. ఎక్స్టర్ మైక్రో ఎస్యూవీలో 1.2 కాపా పెట్రోల్ని యూజ్ చేస్తున్నారు. సేమ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్న i10 అండ్ ఆరాలో కూడా సేమ్ ఇంజన్ 1.2 న్యాచురల్ ఆస్పిరేట్ కాపా పెట్రోల్ని యూజ్ చేస్తున్నారు. ఇది థర్డ్ కార్ సేమ్ ఇంజన్లో యూజ్ చేయడం అనేది. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ డిజైన్స్ ఫీచర్స్ ఆఫ్ నైట్ ఎడిషన్. ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇంటీరియర్లో కాస్మెటిక్ చేంజెస్ లుక్స్ ఎలా ఉన్నాయో క్విక్లీగా చూసేద్దాం రండి. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్స్ విత్ రెడ్ యాక్సెంట్స్ అండ్ స్టిచింగ్స్తో పాటు ఇంటీరియర్స్ ఉన్నాయి. ఆల్సో ఫస్ట్ టైం ఇంటీరియర్ చేంజ్ అయింది ఎక్స్టర్ పైన అండ్ ఫస్ట్ ఎడిషన్ అని కూడా అనొచ్చు. సెమీ లెదర్ అపాలిస్ట్రీ సీట్స్తో పాటు రెడ్ హైలైట్స్ యాక్సెంట్స్తో పాటు ఉన్నాయి. డోర్స్ అన్నప్పుడు వైడర్ ఓపెనింగ్గా చూడొచ్చు అండ్ హ్యూజ్ విండ్ గ్లాస్ ఏరియా రేర్లో ఉంది. లాట్ ఆఫ్
ఏరీ ఫీలింగ్ తీసుకొస్తుంది కార్లోకి. ఆల్ బ్లాక్ థీమ్, గ్రీన్ అంతా కూడా డిలీట్ అయింది. పారామెట్రిక్ ట్రీట్మెంట్, గ్రే మెటల్ డోర్ హ్యాండిల్ ఇంటీరియర్లో, హోల్డర్స్, పవర్ విండోస్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. 4 స్పీకర్స్ స్టాండర్డ్గా వస్తాయి ఈ వేరియంట్ ఎస్ఎక్స్లో. ఈ కార్లో మీకు సీట్స్ అనేవి ఇక్కడ లెదర్ అండ్ ఫ్యాబ్రిక్, సెమీ లెదర్ అపాలిస్టీగా ఉంటాయి విత్ రెడ్ హైలైట్స్ అండ్ యాక్సెంట్స్గా చూడొచ్చు. రెడ్ స్టిచింగ్స్ కూడా చాలా కాంట్రాస్టింగ్ అండ్ స్పోర్టియర్ లుక్స్ అనేవి తీసుకొస్తున్నాయి ఇంటీరియర్కి. బ్లాక్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, రెడ్ సీట్ బెల్ట్స్ కాకుండా. అండ్ బెంచ్ స్టే ఫోల్డింగ్గా ఉంది. రండి కంఫర్ట్ చూద్దాం ఒకసారిగా. అనథర్స్ అబౌట్ గుడ్ ఇనఫ్ అనిపిస్తుంది. డీసెంట్ నీ రూమ్ అనేది దొరుకుతుంది విత్ స్కూప్డ్ అవుట్ సీట్స్ విత్ మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి సీట్ కవర్స్లోనే. మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7, చాలా హెడ్ రూమ్ ప్లేస్ ఉంది. 1.6 హైట్ ఉంది కార్ది. ఫోల్డబుల్ హోల్డర్స్, ఐవరీ రూఫ్ లైనింగ్ ఫ్యాబ్రిక్లో. ఆల్సో హెలోజిన్ రీడింగ్ ల్యాంప్ క్యాబిన్ లైట్ సెంటర్లో ఒకటి ఇస్తున్నారు. అండ్ ఆల్సో మనకు 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ విత్ రెడ్ స్టిచింగ్స్ హైలైట్స్తో పాటు సెంటర్ హెడ్ రెస్ట్ లేదు, సెంటర్ ఆర్మ్ రెస్ట్ లేదు ఈ వేరియంట్లో. రెడ్ హైలైట్ సీట్ కవర్స్లో ఐసోఫిక్ చెల్సీస్ మౌంట్స్ ఉన్నాయి. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు బెంచ్ టైప్ ఫోల్డింగ్గా. రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇస్తున్నారు కంఫర్ట్లో. రెడ్ హైలైట్స్తో పాటు ఒక 12 వాట్స్ పవర్ సాకెట్ కీ ఫీచర్స్లో వచ్చేస్తుంది. డాష్ వచ్చేసి నైట్ ఎడిషన్ ఎస్ఎక్స్ వేరియంట్ ఇలాగ ఉంటుంది ఎక్స్ట్రాది. సీట్ బెల్ట్స్ హైట్ అడ్జస్ట్ లేవు కానీ 6 ఎయిర్ బ్యాగ్స్ యాజ్ స్టాండర్డ్ రైట్ బేస్ మోడల్ నుంచే ఫస్ట్ హుండై కార్గా అయితే ఎక్స్ట్రా నుంచి స్టార్ట్ అయ్యి 6 ఎయిర్ బ్యాగ్స్గా. ఈ కార్లో సింగిల్ పానరామా సన్ రూఫ్ అనేది వస్తుంది, సింగిల్ పీస్గా చిన్నది. అండ్ మూన్ రూఫ్ మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ ఫోల్డింగ్ అనేది ఈ స్టైప్ ద్వారా 2 సైడ్లు లాగితే కనుక బెంచ్ టైప్ ఫోల్డింగ్ అయితే మీరు కార్గో స్పేస్గా కూడా యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు ఒక రేట్ సీట్స్ అలా. ఇది ఓవరాల్గా రేర్ ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ కంఫర్ట్ నుంచి. ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్, ఆల్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్ విత్ రెడ్ యాక్సెంట్స్ హైలైట్, ఆల్ బ్లాక్ డాష్ విత్ రెడ్ హైలైట్స్. అండ్ ఫ్రంట్ సీట్స్ స్పోర్టీ బకెట్ హగ్గీ సీట్స్ అనేవి ఉన్నాయి, మరింత స్పోర్టీనెస్ తీసుకొస్తుంది. డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్, సేమ్ డిజైన్స్. ఎక్స్టర్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్ ఫ్రంట్లో మనకి ఈ ఎడిషన్లో అయితే దొరుకుతున్నాయి. ఫ్యాబ్రిక్ కమ్ లెదర్ అపాలిస్టీ, ఎక్స్టర్ బ్రాండింగ్ అనే సీట్లో ఎంబలమ్స్ అనేవి వేశారు విత్ రెడ్ పైపింగ్స్ అనేవి మరింత హైలైట్స్ తీసుకొస్తాయి. ఎయిర్ బ్యాగ్స్ ఫ్రమ్ ద సీట్స్, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఉన్నాయి మనకి ఈ వేరియంట్లో చూసాను. నా డాష్ లెవెల్లో కూడా లాట్ ఆఫ్ కాస్మెటిక్ చేంజెస్ లైక్ ఏసీ వెన్స్ గ్లాసీ బ్లాక్ సరౌండింగ్ విత్ రెడ్ హైలైట్స్ ఏసీ వెన్స్గా. 3D ప్యాటర్న్ గార్నిష్ ట్రీట్మెంట్ డోర్ డాష్ ట్రిమ్గా చూడొచ్చు. స్టోరేజ్ స్పేస్, అలాగే మీకు గ్లో బాక్స్ కూడా హ్యూజ్గా ఉంది బట్ కూలింగ్ ఫంక్షన్ మిస్ అవుతుంది. ఎయిర్ బ్యాగ్ ఆఫ్ ద ప్యాసింజర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఎయిర్ వెంట్స్ లాగా ఇస్తున్నారు లైక్ కార్లకి ఏసీ లాగా. సో ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే ఎక్స్టర్కి మనం చెప్పినట్టు స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ రైట్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్స్టర్లో ఏబిఎస్ ఉంది, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, టైర్ పజింగ్ మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబాయిజలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైజర్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ లాంటి ఫీచర్స్ ఈ ఎస్ఎక్స్ వేరియంట్లో అయితే ఉన్నాయి. ఇంకా ఇప్పటివరకు ఎక్స్టర్ అయితే ఎలాంటి గ్లోబల్ ఎన్క్యాప్ కానివ్వండి భారత్ ఎన్క్యాప్కి అయితే వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా కూడా మనకు 2 స్టార్ రేటింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే గ్రాండ్ i10 ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి గ్రాండ్ i10కి అయితే 2 స్టార్ రేటింగ్ అనేది వచ్చింది. ఎంత 6 ఎయిర్ బ్యాగ్స్ ఆర్ ఎన్ని వచ్చినా కూడా గ్లోబల్ ఎన్క్యాప్ భారత్ ఎన్క్యాప్ వెళ్ళినప్పుడు 2 స్టార్ రేటింగ్ ఎక్స్టర్కి అయితే ఫిక్స్ అవ్వచ్చు. బిల్డ్ క్వాలిటీలో కొంచెం అయితే కాంప్రమైజ్ అవ్వాలి ఎక్స్టర్. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ చేంజెస్లో లేవు కానీ కాస్మెటిక్ చేంజెస్లో స్పోర్టీ అప్పీల్ తీసుకొస్తుంది. డ్రైవర్ సైడ్ ఫీచర్స్ లైక్ 4 పవర్ విండోస్, డ్రైవర్ వన్ టచ్ ఆటో, చైల్డ్ లాక్ సిస్టమ్, లాక్ అండ్ అన్లాక్, సెంటర్ లాకింగ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ ఉన్నాయి. గ్రే మెటల్ డోర్ హ్యాండిల్స్ ఇంటీరియర్, 3D గార్నిష్ ప్యాటర్న్, అలాగే మెటల్ స్కఫ్ ప్లేట్ ఎక్స్టర్ బ్రాండింగ్తో పాటు స్కఫ్ ప్లేట్ చూడొచ్చు. డ్రైవర్ సీట్ మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్ కూడా ప్రొవైడ్ చేసిన ఎస్ఎక్స్ వేరియంట్లో వాల్యూ ఫర్ మనీ 6-way మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ స్పోర్టీ మెటల్ పెడల్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్ రైట్ సైడ్ చూడొచ్చు, లైట్స్ లెవెల్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ మీకు పుష్ బటన్ స్టార్ట్ రాదు. సో ఏసీ వెంట్స్ రెడ్ హైలైట్స్ ఉన్నాయి. ఈ కార్లో మీకు కీస్ ద్వారానే ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పుష్ బటన్ సిస్టమ్ అనేది దీని నెక్స్ట్ వేరియంట్లో నైట్ ఎడిషన్ ఎస్ఎక్స్ ఆప్షన్లో అయితే చూస్ చేసుకోవాలి. సో ఇది ఓవరాల్గా ఫీచర్స్. రండి ఒకసారి లోపల స్టెప్ ఇన్ అయిపోయి మిగతా టెక్ ఫీచర్స్ కీ ఫీచర్స్ ఏమున్నాయి ఒకసారి నైట్ ఎడిషన్ ఎస్ఎక్స్ వేరియంట్లో చూద్దాం. ఫస్ట్ లుక్ లేయర్ డాష్ ఇలా ఉంటుంది. వన్స్ వెహికల్ ఆన్ చేయగానే ఫుల్లీ డిజిటల్ టీఎఫ్టీ కలర్డ్ ఎంఐడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వచ్చేస్తుంది. దాని గురించి మాట్లాడదాము. ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడాలంటే ఇది 18 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టాప్ మోడల్ అనే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, మల్టిపుల్ రీజనల్ యూఐ లాంగ్వేజెస్, బ్లూటూత్, రేడియో, మీడియా, 4 స్పీకర్స్ వస్తాయి. సింపుల్ ఇంటర్ఫేస్, ఫోన్ ప్రొజెక్షన్, వాయిస్ మెమో, డిఆర్విఎం, సెట్టింగ్స్, సౌండ్, డివైస్ కనెక్షన్, డిస్ప్లే, బటన్, జనరల్ సెట్టింగ్. జనరల్లో మనకి తెలిసినాయి కదా అన్ని లాంగ్వేజెస్, కీబోర్డ్, డేట్ అండ్ టైమ్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్, టచ్ రెస్పాన్స్ కూడా డీసెంట్లీ అయితే ఉంది. మాన్యువల్స్ అన్నీ చూడొచ్చు. డేట్ అండ్ టైం పైన అయితే వస్తుంది. అండ్ ఇక్కడ అన్ని బటన్స్, స్లిక్, ట్రాక్, రేడియో, మీడియా, ఫేవరెట్స్ అనేవి ఉన్నాయి. 2 రోలర్ వాల్యూమ్ బటన్స్ అయితే అక్కడ అండ్ ఇక్కడ ఇస్తున్నారు. సో సింపుల్, ఈ ప్రైస్ పాయింట్లో టచ్ స్క్రీన్ కూడా ఇవ్వడం అనేది రియల్లీ గుడ్ అని చెప్పాలి.
అండ్ టచ్ రెస్పాన్స్ కూడా డీసెంట్గా ఉంది. రివర్స్ కెమెరా క్వాలిటీ కూడా డీసెంట్గా అయితే ఉంటుంది. కంటిన్యూలీ మనకు ఫుల్లీ డిజిటల్ టీఎఫ్టీ కలర్డ్ ఎంఐడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది వస్తుంది ఈ వేరియంట్ నుంచి. లెఫ్ట్ సైడ్ స్పీడో, రైట్ సైడ్ టాకో. ఆల్సో మనకు షిప్పింగ్ మోడ్ లైక్ బ్యాటరీ వోల్టేజ్, కరెంట్ ట్రిప్ మీటర్, సిన్స్ రీఫిలింగ్ ఇన్ఫర్మేషన్, సిన్స్ లాస్ట్ రీడ్సెస్ అన్ని చెప్తుంది. యూజర్ సెట్టింగ్స్, డ్రైవర్ అసిస్ట్, క్లస్టర్, లైట్స్, డోర్, కన్వీనియన్స్, లాట్ ఆఫ్ బ్రౌజ్ చేసుకోవచ్చు మీరు రీసెర్చ్ యూనిట్స్ అన్ని. అండ్ నెక్స్ట్ ఒకసారి మీకు డ్రైవ్ అసిస్ట్లో మనకు వార్నింగ్ మెథడ్స్ కూడా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు మనకు. సో కరెంట్ ట్రిప్ మీటర్స్. ఒకసారి మీకు క్లస్టర్లో సెట్టింగ్స్లో కనుక వెళ్ళినట్టయితే క్లస్టర్లో లైక్ థీమ్స్ కానీ, వైపర్ లైట్స్, రోడ్ వార్నింగ్స్, వెల్కమ్ సౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. థీమ్స్లో కూడా ఏబిసి థీమ్స్ అనేవి ఉన్నాయి. సో ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్ చూడొచ్చు. కంటిన్యూ డాష్ చూస్తే ఆల్ బ్లాక్ డాష్ డిజైన్ విత్ ఏసీ వెంట్స్, రెడ్ ఇన్సెట్స్ హైలైట్స్గా చూడొచ్చు విత్ అస్ ద లైట్స్ విత్ సెంటర్లో. అండ్ ఈ కార్లో మీకు సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ డిజిటల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. సో విచ్ ఇస్ రియలీ కూల్ ఈ వేరియంట్లో ఇవ్వడం అనేది. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఫీచర్స్ లైక్ టైప్ సి పోర్ట్ ఉంది, యూఎస్బీ పోర్ట్, సెంటర్లో 12 వాట్స్ పవర్ సాకెట్, కానీ వైర్లెస్ ఛార్జర్ అనేది మిస్ అవుతుంది మీకు ఈ వేరియంట్లో. అండ్ స్టైలిష్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ లివర్ విత్ లెదర్ నాబ్ గేర్ లివర్ విత్ రెడ్ స్టిచ్చింగ్స్తో పాటు స్పోర్టియర్గా గేర్ ఇండికేషన్స్, ట్విన్ కప్ హోల్డర్స్, బ్లాక్ టిప్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. ఆమ్రెస్ట్ కూడా తీసేస్తారు మీకు ఈ వేరియంట్లో రాదు. అలాగే స్టీరింగ్ వచ్చేసి మనకు నార్మల్ రెగ్యులర్ స్టీరింగ్ తోడే వస్తుంది, లెదర్ ఫినిష్లో టాప్ మోడల్ లాగా. హోండా లోగో. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ ఉంది, అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లోజర్ బటన్స్ మనకు స్టీరింగ్ మౌంటెడ్గా. లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, ఫేవరెట్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. 4 స్పోక్గా మనకు గ్రే ఫినిష్ మెటల్గా ఇస్తున్నారు. స్టీరింగ్ అడ్జస్ట్ హైట్ మాత్రమే చేసుకోవచ్చు, అంటే రీచ్ అనేది లేదు, టిల్టెడ్ మాత్రమే, టెలిస్కోపిక్గా లేదు. అలాగే ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి మీకు ఆటోమేటిక్ అయినా, విచ్ ఇస్ రియల్లీ గుడ్ ఈ ప్రైస్లో. ఆటో హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, ఆటో వైపర్స్ ఫంక్షన్స్ లాంటి ఫీచర్స్ అనేవి ఈ వేరియంట్లో ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మనము. అలాగే మనకు ప్లెయిన్ లేయర్ డాష్ డీసెంట్ ప్లాస్టిక్స్గా అయితే ఉంటుంది. మాన్యువల్ డిమ్మింగ్ ఐఆర్విఎంఏ వస్తుంది, ఆటో డిమ్మింగ్ అయితే రాదు. ఎస్ఓఎస్ ఎమర్జెన్సీస్ కూడా రావు. సన్ రూఫ్ కంట్రోల్స్, హెలోజిన్ డోర్ లైట్స్ కంట్రోల్స్. లెఫ్ట్ సైడ్ వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్కి ఉంది, డ్రైవర్కి టికెట్ హోల్డర్ అయితే ఇస్తున్నారు సన్ వైజర్లో. నా డీసెంట్ ప్యాన్ సన్ రూఫ్ అనేది వస్తుంది మీకు డీసెంట్ సైజ్గా. మూన్ రూఫ్ మాన్యువల్లీ క్లోజింగ్, బ్లూటూత్ స్పీకర్ మైక్స్, డీసెంట్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ మిస్ అయిన ఫీచర్స్ ఈ వేరియంట్లో వైర్లెస్ ఛార్జర్, అలాయ్ వీల్స్, ఇన్బుల్డ్ యాప్స్, ఎస్ఓఎస్, రోడ్ సైడ్ అసిస్టెంట్, ఓటీఏ అప్డేట్స్, రేర్ వైపర్ వాషర్, అలాగే వాయిస్ అసిస్ట్, సన్ రూఫ్, ఆటో హెడ్ ల్యాంప్స్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, కూల్ గ్లో బాక్స్. ఇవన్నీ ఫీచర్స్ వద్దనుకుంటేనే ఈ వేరియంట్ రండి. ఈ వేరియంట్ కూడా వాల్యూ ఫర్ మనీ. నాబ్ ఇక్కడ ఉంటుంది ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి. ప్లాస్టిక్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి, ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ డీసెంట్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ ఓవరాల్ ఎక్స్టర్ గురించి ఇంజన్స్ మాట్లాడాలంటే టోటల్ మనకి 2 ఇంజన్స్ ఉంటాయి. 1.2 కాపా పెట్రోల్. ఇదే పెట్రోల్ ఇంజన్ మనకు సిఎన్జీలో కూడా యూజ్ చేస్తారు. ఇప్పటికైతే నైట్ ఎడిషన్ సిఎన్జీలో లేదు. హుడ్ అయితే చాలా లైట్గా అయితే ఉంది. ఇది వచ్చేసి కాపా పెట్రోల్ 1197 cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 4 సిలిండర్స్ ఇంజన్. ఇదే హైలైట్ పంచ్కి దీనికి డిఫరెంట్లో. 16 వాల్వ్స్ ఉంటాయి, 81 bhp పవర్ తీస్తుంది ఇప్పుడు కూడా, 139 Nm ఆఫ్ టార్క్తో. విత్ స్మార్ట్ ఆటో 5-స్పీడ్ ఆటోమేటిక్ ఇప్పుడు మీరు చూస్తుంది. దీంట్లో 5-స్పీడ్ మాన్యువల్ కూడా చూస్ తీసుకోవచ్చు నైట్ ఎడిషన్లో. ఫ్రంట్ వీల్ డ్రైవ్తో. మైలేజ్ 19 అంటారు, బట్ రియల్ వరల్డ్లో 17-18 ఇస్తుంది. BS6 phase 2 ఇన్సులేషన్ అయితే లేదు. E20 ఫ్లెక్సిబుల్ బ్లెండ్తో కూడా కెపాసిటీ ఉంది. టాప్ స్పీడ్ 150 వరకు వెళ్తుంది. ఈ కార్ అనేది ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. కరెంట్ హోండా మోడల్స్లో సేల్స్ చూసుకుంటే i10 నియాస్, i20 ఆరా, వర్నా, వెన్యూ, ఎక్స్టర్, క్రీటా, అల్కజర్, టూసాన్, ఐయానిక్ 5 కరెంట్ మోడల్స్ అయితే ప్రస్తుతానికి సేల్స్ అనేవి ఉన్నాయి షోరూమ్స్లో. సేమ్ ప్లాట్ఫామ్ i10 నియాసే అవార్డ్స్ గెలుచుకున్నది. ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ 2008 అండ్ 2014లో గెలుచుకుంది. ఎక్స్టర్ 2024 కార్ ఆఫ్ ద ఇయర్గా సెలెక్ట్ అయింది. హోండా సేల్స్ అండ్ సర్వీస్ గురించి మాట్లాడితే ఇప్పటివరకు మన ఇండియాలో 700+ డీలర్షిప్స్ అండ్ 1300+ సర్వీస్ సెంటర్స్ అనేవి ఉన్నాయి మన ఇండియాలో. ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ సేల్స్ అండ్ సర్వీస్ హోండాగా అయితే పేరు పొందింది ఆఫ్టర్ మారుతి సుజుకి తర్వాత. ఇంకా ఎక్స్టర్ ఆల్సో అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మన ఇండియా నుంచే. ఎక్స్టర్ ఆల్సో ఈవీలో కూడా రాబోతుంది తొందరలోనే. అది క్యాస్పర్ ఆర్ ఇన్స్టర్ ఈవీ అని పిలుస్తారు. ఎక్స్టర్ నైట్ ఎడిషన్ ఎస్ఎక్స్ వేరియంట్ ఎందుకు వాల్యూ ఫర్ మనీ అండ్ స్టార్టింగ్లో అన్నానంటే ఈ కార్లో ఫీచర్స్ లైక్ సన్ రూఫ్, ఐడిల్ స్టార్ట్ స్టాప్, క్రూజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రేర్ ఏసీ వెన్స్, కీలెస్ ఎంట్రీ, బ్యాటిల్ సేవర్, ఏఎంఎస్ లాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఈ వేరియంట్లో వచ్చేస్తున్నాయి. నా ఎక్స్ట్రా కాంపిటీషన్ మనకు ప్రాపర్ రైవల్ టాటా పంచ్కి వస్తుంది. దీంతోపాటు కైగర్, ఫ్రోనెక్స్, షిఫ్ట్, బెలినో, C3, టైజర్, ఆల్సో మనకు మ్యాగ్నెట్ కూడా కన్సిడర్ అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్ దట్ ఈస్ గైస్ 2024 హోండా ఎక్స్టర్ నైట్ ఎడిషన్ ఎస్ఎక్స్ వేరియంట్ ఒక ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ. మీకు టాప్ మోడల్ రివ్యూ కూడా కావాలనుకుంటే అయితే కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఎస్ఎక్స్ ఆప్షన్ కనెక్ట్ రివ్యూ కూడా తీసుకొస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోతే. మన డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, బుకింగ్, స్పెషల్ ఆఫర్స్ కోసం డిస్క్రిప్షన్లో డీలర్ ఒక కాంటాక్ట్ యాడ్ చేసాను.
కాల్ చేసి కనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేసి సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్ అండ్ డాడీతో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ కార్ ఏ బైక్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా తీసుకొస్తాను.